హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఏపీ ఈసెట్ 2025 కి సంబంధించి కీ అబ్జెక్షన్స్ ఆల్రెడీ మనకు 8th మే రోజు అయితే రిలీజ్ చేశారు కదా. దీనికి సంబంధించి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే సో ఈ రోజు ఆఫ్టర్నూన్ అంటే ఇంకొక 1.5 అవర్లో మీరైతే క్లోజ్ చేసేస్తారు టోటల్గా ఏపీ ఈసెట్ వెబ్సైట్లో. సో ఎవరైనా రైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా రైజ్ అయితే చేసేసుకోండి, ఓకేనా. కీ అబ్జెక్షన్స్ అనేది చాలా కీలకము. సో ఇన్ కేసు మీరు ఎవరైనా చేంజెస్ చేసుకోవాలి, మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయి అనుకున్న వాళ్ళు సో వెంటనే అప్లై చేసుకొని లైక్ మీ యొక్క అబ్జెక్షన్స్ అన్ని కూడా ఈ రోజు ఆఫ్టర్నూన్ 12 o'clock లోపు మీరైతే సో కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు, అబ్జెక్షన్స్ విల్ బి రిసీవ్డ్ అప్ టు 12 noon ఆన్ 10th May 2025 అనేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఇంకా మీకు కరెక్ట్గా అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు అయితే చేంజెస్ అయితే చేసుకోండి. అండ్ దాంతోపాటు సో మీ అందరికీ చాలా రోజుల నుంచి చెప్తుందే, సో మన బిఎస్డిబిపి అకాడమీలో నేను, నితిన్, అదేవిధంగా సో అభి అయితే కలిసి సో ఈ సెట్ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మీ యొక్క టోటల్ అనాలిసిస్ అనేది మేమే చూసుకొని మీకు కావాల్సిన కాలేజెస్ ఏంటివి, సో ఆ కాలేజెస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఆ కాలేజ్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా. సో చాలా మంది థింక్ చేస్తుంది ఏంటంటే సో మాకు ఇంత మార్క్స్ వచ్చాయి, నాకు బెస్ట్ కాలేజ్ వస్తుంది ఎందుకంటే ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారంగా అంటున్నారు. బట్ మీకు ఆ ర్యాంక్కి సో ఆ కాలేజ్ వస్తుంది రాంది అనేది మీరు చెప్పలేరు, ఎందుకంటే చాలా క్రైటీరియాస్ ఉంటాయి ఇక్కడ, ఓకేనా. సో కొంతమందికి లైక్ వాళ్ళ క్యాస్ట్ ప్రకారంగా కాలేజ్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి వాళ్ళ మార్క్స్ అంటే డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ బేస్ చేసుకుని ఆ కాలేజ్ వస్తుంది. సో ఇలా చాలా వరకు మనకైతే క్రైటీరియాస్ ఉంటాయి, అవన్నీ మీట్ అయితేనే మీకు పర్టికులర్ కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు చాలా వరకు అది తెలియదు ఎలా ఆ పర్టికులర్ కాలేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. సో అదంతా కూడా బాధ్యత అనేది సో మేము ముగ్గురం తీసుకొని మీకు పర్ఫెక్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసి సో వెబ్ ఆప్షన్స్లో కూడా మేమే స్వయంగా సో అనాలిసిస్ చేసి పెట్టడం అయితే మా బాధ్యత అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కౌన్సిలింగ్ గైడెన్స్ తీసుకోవాలనేసి మన యాప్లో సో కోర్సెస్లో మీకైతే ఈ యొక్క గైడెన్స్ అప్లికేబుల్ అయితే ఉంది. సో డైరెక్ట్గా మీరు వెళ్ళి సో దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో వన్స్ మీరు ఇది పర్చేస్ చేసిన తర్వాత నేను చెక్ చేసి మిమ్మల్ని అయితే ఈ యొక్క గ్రూప్ అయితే ఉంటుంది కంప్లీట్ గైడెన్స్కి సంబంధించి, ఆ గ్రూప్లోకి అయితే మిమ్మల్ని యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మీకైతే 1-to-1 అయితే సో సెషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది గైస్ టోటల్గా అయితే. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే సో వెంటనే అయితే చెక్అవుట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.